నమస్తే. ప్రపంచంలో ఇప్పటికే అభివృద్ధి దశలో ఉన్న ఫ్లయింగ్ కార్లు ఉన్నప్పటికీ తాము రూపొందిస్తున్న కారు భిన్నమైంది అని చెబుతోంది అలెఫ్ ఏరోనాటిక్స్. ఇప్పటి వరకు ఉన్న ఫ్లయింగ్ టాక్సీ వంటి కార్లు రోడ్డును రన్వేలుగా ఉపయోగిస్తాయని, కానీ తాము అభివృద్ధి చేస్తున్న కారు రోడ్డుపై నిట్ట నిలువుగా టేకాఫ్ తీసుకోగలదు అని చెబుతున్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు తోడు టైం సేవింగ్స్ లో భాగంగా గత కొంతకాలంగా ఫ్లయింగ్ టాక్సీలకు సంబంధించిన కథనాలు ప్రపంచవ్యాప్తంగా హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అలెఫ్ ఏరోనాటిక్స్ సంస్థ ఆసక్తికరమైన ఫ్లయింగ్ కార్ అప్డేట్స్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించింది. తాజాగా ఈ కారును ప్రయోగాత్మకంగా కాలిఫోర్నియాలోని ఓ రోడ్డుపై సక్సెస్ఫుల్ గా పరీక్షించింది. అందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో ఈ కారు రోడ్డుపై కాస్త దూరం ప్రయాణించి ఆపై నిట్ట నిలువుగా టేకాఫ్ అయింది. అనంతరం ముందున్న కారుపై నుంచి ఎగురుతూ ముందుకు సాగింది. మళ్ళీ రోడ్డుపై దిగి ముందుకు కదిలింది. ఈ సందర్భంగా సాధారణ కార్లలో బ్యానెట్ లో ఇంజిన్ ఉంటే, ఈ మోడల్ 0 కారులో మాత్రం 4 చిన్న ఇంజిన్లు వాటి చక్రాల వద్ద అమర్చినట్లు కంపెనీ తెలిపింది. వాటి సాయంతో సాధారణ ఎలక్ట్రిక్ కారు లాగానే ఈ కారు రోడ్డుపై దూసుకెళ్తోంది. ఇక ఖాళీగా ఉన్న బ్యానెట్ డిక్కీలలో 8 ప్రొపెల్లర్లను ఏర్పాటు చేసింది. 8 ప్రొపెల్లర్లకు ప్రత్యేకత ఏంటి అంటే, ఇవి వేటికవే వేరువేరు వేగాలతో పరిభ్రమించగలవు. అందువల్ల కారు ఏ దిశలో అయినా ఎగరడం సాధ్యమవుతుంది. పైగా ఈ కారు ఫ్రేమ్ కోసం కార్బన్ ఫైబర్ వాడడంతో దీని బరువు 385 కిలోలకే పరిమితమైంది. ఇది సులువుగా ఎగరడానికి మరింత సాధ్యమవుతుంది అని చెబుతూ ఉన్నారు. ప్రస్తుత మోడల్ 0 నమూనా కారు గాల్లో సుమారు 177 కిలోమీటర్ల దూరం ప్రయాణించగా, రోడ్డుపై మాత్రం 56 కిలోమీటర్ల దూరం వెళ్లగలదు అని అలెఫ్ ఏరోనాటిక్స్ వివరించింది. సాధారణ ప్రజలు ఈ కారును వాడడం ఎంతో సులభము అని, కేవలం 15 నిమిషాలలోనే కారులోని కంట్రోల్స్ పై పట్టు సాధించవచ్చు అని CEO జిమ్ డకోవ్ని పేర్కొన్నారు. ఇదే సమయంలో ధర విషయానికొస్తే, ఈ కంపెనీ ఇప్పటికే ప్రీ ఆర్డర్లు తీసుకుంటోంది. ఈ సమయంలో కారు ధరను సుమారు 2.57 కోట్లుగా ఖరారు చేసింది. అయితే ఫ్యూచర్లో భారీ స్థాయిలో ఉత్పత్తి చేపట్టి సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండేలా సుమారు 27.35 లక్షలకు కారును అందించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.